తాజా 30 27 కాన్పులు 69 మంది పిల్లలు. ఏంటిది నిజమా అనిపిస్తుంది కదూ. కొన్ని విషయాలు అసలు నమ్మబుద్ధి కావు. నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అనిపిస్తుంది. కానీ కొన్నిసార్లు నమ్మశక్యంగానే సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాంటి సంఘటనే ఇది. సృష్టిలోని ప్రాణుల్లో ఒక్కో జీవి ఒక్కో రకంగా తన సంతతిని పెంచుకుంటూ వస్తుంది. పాలిచ్చి పిల్లల్ని పెంచే ప్రాణుల్లో కొన్ని ఒక్కో కాన్పులో ఒక సంతానం కంటే ఎక్కువ సంతానానికి జన్మనిస్తుంటాయి. మనుషుల్లో మాత్రం సాధారణంగా ఒక్కో కాన్పులో ఒక్కరు మాత్రమే పుడతారు. అప్పుడప్పుడు కవలలు పుడుతుంటారు. మనకు తెలిసిన వారిలో కూడా కవలలకు జన్మనిచ్చిన వారు ఉంటారు. కానీ ఒకే కాన్పులో ముగ్గురికి నలుగురికి జన్మనిచ్చిన వారు చాలా అరుదుగా ఉంటారు. ఒకే కాన్పులో ముగ్గురికి నలుగురికి జన్మనిచ్చారంటే అరుదుగా జరిగిందని అనుకోవచ్చు. పదే పదే ఒక మహిళ 2, 3, 4 పిల్లలకు జన్మనిస్తోందంటే అది నిజంగా అద్భుతం కిందే లెక్క. ఈ అద్భుతం పాలస్తీనాలో జరిగింది. ఈ ఎడారి దేశంలో చాలా కాలం పాటు యుద్ధాలు జరిగాయి. ఇటీవల కాలంలోనే ఈ దేశం కాస్త ప్రశాంతంగా ఉంది. ఈ పాలస్తీనాకు చెందిన 46 ఏళ్ల మహిళ 27 కాన్పుల్లో 69 మందికి జన్మనిచ్చింది. ఈమెకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో కూడా స్థానం దక్కిందని వార్తలు వస్తున్నాయి. 27 కాన్పుల్లో ఆమెకు ప్రతిసారి 2 లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు పుట్టారు. 16 సార్లు ట్విన్స్ పుట్టారు. 7 సార్లు 3 పిల్లలు పుట్టారు. 4 సార్లు ఏకంగా 4 పిల్లలు చొప్పున జన్మించారు. ఇటీవల ఆమె పాలస్తీనాలోని గాజాలో 27వ కాన్పులో పిల్లలకు జన్మనిచ్చి చనిపోయింది. ప్రస్తుతానికి ఈమె గురించి ఇతర వివరాలు అందడం లేదు. వైద్య శాస్త్రానికి అంతుపట్టిన విధంగా ఈమె ఇంతమంది పిల్లలకు ఎలా జన్మనిచ్చింది అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకునేందుకు డాక్టర్లు ప్రయత్నిస్తున్నారు.